తిని చాలాసేపు అవుతుంది, ఏమైనా ఆర్డర్ పెట్టుకోవాలి. 40 నిమిషాలు 40 నిమిషాలు 40 నిమిషాలు 20 నిమిషాలు. ఇది ఫాస్ట్గా వస్తుంది. త్వరగా వెళ్దాం పద, అసలుకి చాలా లేట్ అయిపోతుంది. రే ఎక్కడికి వెళ్తున్నారా? సినిమాకి వెళ్తున్నావు. మరి నేను నీతో మాకు అవ్వదు కానీ నువ్వు వంటింట్లో ఉన్న ఫుడ్ తింటూ ఇక్కడే కూర్చో. ఒరే నన్ను తీసుకెళ్ళండి రా ప్లీజ్ రా. అరే నువ్వు సినిమాకంటూ వస్తావు, ఎక్కడ పడితే అక్కడ కూర్చొని తింటావు. మా వల్ల కాదురా బాబు, నీకు దండం. అరే సినిమాకి ఇంకా టైం ఉంది కదరా. టైం ఉందిరా, థియేటర్కి వెళ్ళిన తర్వాత ఇంకా 10 నిమిషాలు ఉంది కదా అని రెస్టారెంట్కి వెళ్తావు. అక్కడ నువ్వు గంటలు తింటూ కూర్చుంటారా బాబు. నీతో మాకు అవ్వదు. కావాలంటే ఓటీటీలో ఏదో సినిమా చూస్తూ ఇంట్లో తింటూ హ్యాపీగానే ఉండు. రే నువ్వు పద పద. రే సరేరా, ఇక్కడ కార్ స్టార్ట్ చేస్తే థియేటర్ దగ్గర ఆపుతా. ఇది ఓకేనా మీకు? ప్రామిస్, ఈ మాట తప్పను. సరే, నువ్వు ఇక్కడ కార్ స్టార్ట్ చేసి థియేటర్ దగ్గర ఆపుతానంటేనే మా త్వర, లేకపోతే వద్దు. ఖచ్చితంగా థియేటర్ దగ్గర ఆపుతారా? ఒక్క నిమిషం రెడీ వచ్చేస్తానే. నాకేమో ఆకలిస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లే. బండి ఆడని ఆపితే వీళ్ళు ఊరుకోరు. ఏంటి షాప్లో కనపడట్లా? ఎలా 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 జ్యూస్ పాయింట్. భయ్యా భయ్యా, ఎవడు? యాపిల్ జ్యూస్ యాపిల్ జ్యూస్ యాపిల్ జ్యూస్ యాపిల్ జ్యూస్. సరే సరే సరే. ఏంటి ఎక్కడెక్కడ తిప్పుతున్నాడు? రే ఏంట్రా ఎక్కడెక్కడ తిప్పుతున్నా? అంటే ఏమీ లేదురా, ఇక్కడెక్కడో షార్ట్ కట్ ఉండాలి, మర్చిపోయాను. ఒక్కసారి మళ్ళీ తిప్పుతాను వెనక్కి. భయ్యా 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 రెడీయా? ఎంత పేమెంట్? 50. తిప్పుకొని వస్తా. స్కానర్ స్కానర్. అలాగే అలాగే. రే ఇంట్లో నువ్వేమని చెప్పి బయలుదేరారా? రే నేను ఇంట్లో స్టార్ట్ అయినప్పుడు ఏం చెప్పా? ఇంటికాడ స్టార్ట్ అయిన బండి థియేటర్ దగ్గర ఆగిద్దని చెప్పా. బండి ఎప్పుడన్నా ఆగిందా? ఆగలేదు కదా. టైం ఉందిగా, మరి ఇంకేంటి బాధ? అమ్మయ్యా, అర్జెంట్ ఫోన్ పే రెడీ చేసుకుని పెట్టుకోవాలి. స్కానర్ స్కానర్. అయిపోయింది అయిపోయింది. జ్యూస్ 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 ఇవి జ్యూస్ జ్యూస్ అయిపోయింది అయిపోయింది. థ్యాంక్స్ థ్యాంక్స్. అమ్మయ్యా. చూసారా, బండి ఆగలేదు, చేతిలో చూసింది. టాలెంట్ రా టాలెంట్. గుర్తుంటే ఇంకోసారి తీసుకురాకూడదు. చైత్ర ప్లీజ్, చైత్ర 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 ప్లీజ్, చైత్ర చైత్ర ఈ ఒక్కసారి చైత్ర, నువ్వేం చెప్పినా చేస్తా చైత్ర. అర్థం చేసుకో చైత్ర, ఇవ్వు చైత్ర ప్లీజ్. చైత్ర నేను ఇవ్వను పో. చైత్ర ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. రే ఏమైందిరా నీకు? ఆ అమ్మాయి వెనకాల పడుతున్నావు? అంటే ఏమి లేదురా. పొద్దు నుంచి విసిగిస్తున్నాడన్నా. ఏమని విసిగిస్తున్నాడు? సైకిల్ కావాలంట. సైకిల్ దేనికిరా? నువ్వు ఎక్కితే ఆగుద్దా? నేను సైకిల్ అడిగిన తొక్కడానికి కాదురా. మరి గుర్తులేదా? నవంబర్ 14 ఏంటి? ఏంటి? శివ రీ రిలీజ్ రా. శివ సినిమా, సైకిల్ చైను, ఆ ఫైట్లు, కాలేజ్ బ్యాక్ డ్రాప్ ఊహించుకో నువ్వు. మంచి ఎక్స్పీరియన్స్. అప్పుడు నేను పుట్టలేదు కానీ మా నాన్న చెప్తుంటే విన్నాను. అవును కానీ మరి సైకిల్కి శివాకి కనెక్షన్ ఏంట్రా? ఏమి లేదురా, శివ సినిమాలో మెయిన్ సీన్ ని రీక్రియేట్ చేద్దామని. అంటే రే ఇప్పుడు శివ సినిమా థియేటర్ ఉందా? ఆ థియేటర్లోకి ఈ సైకిల్ తీసుకెళ్ళి ఆ చైన్ తెప్పినప్పుడు నేను సైకిల్ చైన్ తెంపి ఆ థియేటర్లో చూపిద్దామని. నైస్ ఐడియా. నా సైకిల్ తీసుకెళ్లి చైన్ తెంపుతావా? అసలు బుద్ధుందా నీకు? నా సైకిల్ అసలు ఇవ్వను నీకు. ప్లీజ్ చైత్ర, నువ్వేం చెప్పినా చేస్తాను చైత్ర. అర్థం చేసుకో చైత్ర, నీ సైకిల్ మళ్ళీ ఎలా ఉంటే అలానే ఇచ్చేస్తా చైత్ర. ప్లీజ్ చైత్ర. ఏం చెప్పినా చేస్తాడా? చైత్ర ఒకసారి రా అమ్మా. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు వీడు? ఏం ఆడుకుంటున్నారు వీళ్ళు?
హైఫై కొట్టుకుంటున్నారేంటి? సైకిల్ ఇస్తా, చైనే కాదు బ్రేక్ వైర్ కూడా తెంపుకో, ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్స్ చైత్ర, థ్యాంక్స్. కానీ ఒక కండిషన్, నేను చెప్పినట్టు చేస్తేనే అప్పుడు ఇస్తా. చెప్పు, ఏం చేయాలి చేస్తా చెప్పు. వన్ డే అంతా నువ్వు ఏ చిరు తిండి తినకుండా ఉండాలి. ఒకరోజు ఏమీ తినకుండా ఉండాలా? సరే, ఓకే, డన్. రే ఫుడ్ అంటే ఇష్టం కదరా నీకు? ఇష్టంరా, కానీ దానికంటే శివ సినిమా అంటే ఇష్టం. మన యువ సామ్రాట్ కోసం, సైకిల్ చైన్ కోసం, వింటేజ్ ఆర్జీవీ కోసం ఒక రోజంతా తినకుండా ఉండి ఈ సైకిల్ తీసుకెళ్లి శివ సినిమాని రీక్రియేట్ చేసి ఎంజాయ్ చేస్తాను. కరుడు కట్టిన శివ సినిమా అభిమాన్ రా. పట్టుకోండి, కౌంట్ డౌన్ స్టార్ట్స్. ఒక సెకండే, మళ్ళీ అయిపోతాయి, మళ్ళీ తినలేనుగా. వెళ్ళొస్తా. ఇదో 10,000 పెట్టు. డన్. దేనికిరా బెట్టు? ఏం లేదురా, స్పందన ఓడిపోవడం కోసం ఒక ఇంపాసిబుల్ పెట్టేసింది. ఏంటో బెట్టు? ఏం లేదురా, టైలర్ షాపు తీసుకెళ్ళమన్నాను. ఎప్పుడు మేమే తీసుకెళ్ళాలా, ఒకసారి ఆ బంటిగాడిని అడుగు అన్నాడు. ఓకే, పాపం వాడికి తినడానికే టైం సరిపోదు, నన్ను ఎక్కడ టైలర్ షాపు తీసుకెళ్తాడు అన్నాను. అది చెప్పింది కరెక్టే కదా. పాపం లేదు తొక్కలేదు, బంటిగాడు అంటే నీకు సాఫ్ట్ కార్నర్ అని చెప్పి ఏంటంటో మాట్లాడాడు. నువ్వు పనులు వాడికి చెప్పు, మాకు మాత్రమే చెప్తావు. నువ్వు వాడిని టైలర్ షాపు తీసుకెళ్తే 10,000 పెట్టన్నాడు రా. అవునరా, ఎలాగో బంటిగా టైలర్ షాప్కి తీసుకెళ్ళడు కదా, అందుకే 10,000 పెట్టేశా. దేనికి నవ్వుతున్నావురా? మరి లేకపోతే ఏంట్రా, పొద్దున్న సాయంత్రానికి ఏమేమి తినవాలో అన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు రాడు. ఇదిగో ఆల్రెడీ దోస్త మొదలు పెట్టాడు, ఇంకా ఆరెక్కడ బయటకు వస్తాడు. ఇదిగో నువ్వు 10,000 అడిగి ఇచ్చే, ఎలాగ బయటపడిపోతావు. ఆహా, నన్ను టైలర్ షాప్ బంటిగాడే తీసుకెళ్తాడు, ఆ 10,000 నేనే గెలుచుకుంటా. మీరిద్దరూ చూస్తుండండి. అంత కాన్ఫిడెన్సా? ఆయన తీసుకెళ్తాదంట బయటికి. అది చూద్దాంలే. దా కూర్చో. ఈ సిరీస్ నేను చూస్తున్నారా, చాలా బాగుంటది. సూపర్ ఉంది అసలు, ఎగ్జైటింగ్ ఉంది. తీసుకో. అబ్బా, దోశ సూపర్ ఉందిరా. కదా, ఈ ఎదవలకి ఎప్పుడు చెప్పినా సరే అర్థం కాదు. ఎప్పుడైనా సరే ఎందుకురా బండి మీద దోశలు తింటా, పెద్ద హోటల్ తెచ్చుకోవచ్చు అన్నాడు. హోటల్ కన్నా ఈ బండి మీద దోశలు టేస్ట్ సూపర్ ఉంటుంది. ఒక్కసారి తింటే రోజు తినాలనిపిస్తుంది అన్నమాట. నువ్వేనా చెప్పు వాళ్ళకి, తిను. చూడు పెట్టు ఊడిపోద్ది. ఇప్పుడు ఈ సీన్ ఉంటది, అదిరిపోద్ది అనుకో. అంటే టైలర్ షాప్ తీసుకెళ్ళని చెప్పి ఆడితో కూర్చొని తింటుంది. అదే కదా నేను చూస్తున్నా, అయినా పెట్టు ఊడిపోద్దులేరా. బెట్టు ఓడిపోయినట్టేనా? ఆగాగు. ఓకే ఓకే. అరే నీకు చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ కొత్తగా సమోసా పాయింట్ పెట్టారా. అక్కడ చికెన్ సమోసా ఉంటది, నువ్వు తింటే వదిలిపెట్టవనుకో. అవునా, ఎక్కడది? ఇక్కడే 4 to 5 kilometers రా. కానీ అక్కడికి వెళ్ళి తింటే మాత్రం వర్త్ అంటే వర్త్ అంతే. సరే పద తిందాం. అయ్యి బాబోయ్, సమోసాలంట, ఎంత టేస్ట్ ఉంటుందో. బంటి ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను. ఓకే. మీరు ఉన్నారా, ఏమన్నా బుద్ధి ఉందా? ఏ రోజు నార్మల్ బిర్యానీ పాయింట్ కానీ తీసుకెళ్లారా? ఫ్రెండ్ అంటే అమ్మాయిరా, సమోసా పాయింట్ చూడంగా నేనే గుర్తొచ్చానంట. ఇది ఎక్కడికి? ఇదా, మనం మెల్లగా సమోసా తింటేకి వెళ్తున్నాం కదా, ఆ పక్కనే టైలర్ షాపు వేరే మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారన్నమాట. ఎలాగా మనం వెళ్తున్నాం కదా, ఇవి ఇచ్చేసి అక్కడ వెళ్దాం. ఈ ఐడియా మనకెందుకు రాలేదురా? బొగడగాలం కదా రాదు.